ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. ఈ పాయింట్ దగ్గర మనం ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా 17,500 దగ్గర ఒక ఇంపార్టెంట్ జోన్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మార్నింగ్ మనం జోన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఈ జోన్స్ అనేవి చూడండి, ప్రీవియస్గా మార్కెట్ అనేది ఏమైందంటే ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది. ఇది 17,470 అండ్ 340 దగ్గరలో ఒక రిజెక్షన్ అనేది కనిపిస్తుంది, విక్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎనీహౌ ఏంటంటే మనకి ఈ మూడు కూడా ఏంటంటే డిమాండ్ జోన్స్ అనమాట, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఓకే, ఎనీహౌ ఈ పాయింట్ని అయితే రెస్పెక్ట్ చేశారు. 17,450 470 ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చిందో మార్కెట్ అనేది మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. బట్ ఆల్ ద వే ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 19,020 దగ్గర నుంచి కూడా కిందకు వచ్చారు. ప్రస్తుతం ఎలా కనిపిస్తుందంటే ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర మనకి బయర్స్ యాక్టివిటీ అనేది లోవర్ ప్రైసెస్లో క్లియర్గా కనిపిస్తుంది. 1 2 3 4 4 డేస్ ఏంటంటే మనకి ఒక కన్సోల్టేషన్ తీసుకుంది. దాని తర్వాత వెరీ బిగ్ క్యాండిల్ రావడం అనేది జరిగింది. ఇది మంచి క్యాండిల్ అనమాట. సో కంప్లీట్గా ఇన్సైడ్ ట్రేడింగే జరుగుతుంది. ఈ యొక్క లెవెల్ అయితే సక్సెస్ఫుల్గా ఏం బ్రేక్అవుట్ జరగలేదు. బట్ ఎనీహౌ మనకి ఏంటంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అరౌండ్ ఏంటంటే 17,900 ఆడ్ లెవెల్స్. ఈ లెవెల్స్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది ఈ ట్రెండ్ లైన్ అనేది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఏదైనా బ్రేక్అవుట్ జరిగిందంటే దెన్ ఏంటంటే మనకి అప్ సైడ్ మూవ్ అనేది రావచ్చు. నెక్స్ట్ ఇమీడియట్గా ఉన్న టార్గెట్స్ ఇవన్నమాట. ఒకవేళ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ కూడా కనిపిస్తుంది, ఒక కన్సోల్టేషన్ జరుగుతుందన్నమాట, టైట్ కన్సోల్టేషను. సో మేబీ 1-2 రోజులు ఈ లెవెల్లో కన్సోల్టేషన్ తీసుకొని డౌన్ సైడ్ అనేది రాగలిగితే నెక్స్ట్ మళ్ళీ టెస్ట్ చేసే లెవెల్స్ ఏంటంటే 17,470. ఓకే, కొంచెం అన్సర్టనిటీ ఉంది మన అదాని గ్రూప్ ఈ స్టాక్స్ వల్ల. అండ్ మోరోవర్ ఏంటంటే అంత గ్లోబల్ కీస్లో అగ్రెసివ్ బయింగ్ కానీ సెల్లింగ్ కానీ కనిపించట్లేదు. మరోవర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్యాండిల్ స్టిక్స్ అనేది అబ్జర్వ్ చేస్తే ఈ స్మాల్ యాక్టివిటీ అనమాట. ఇక్కడ ఏదైతే మనం ఇండిసిషన్ క్యాండిల్స్ లేదా హ్యాంగింగ్ మ్యాన్ అనేది చూస్తున్నామో ఇది పర్ఫెక్ట్ హ్యాంగింగ్ మ్యాన్ అయితే కాదు. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ మూడు కూడా నేనేమనుకుంటున్నానంటే కంప్లీట్గా ఒక స్మాల్ రేంజ్లో ట్రేడ్ అవుతున్నాయి అనమాట. మంచి ఇన్ఫర్మేషన్తో మూవ్ అవ్వట్లేదు, ఇది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. సో మనమైతే వెయిట్ చూడాలి. ఇది ఎస్జిఎక్స్ నిఫ్టీ యొక్క జోన్స్. సేమ్ నిఫ్టీ కూడా మనకు అలా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ప్రీవియస్గా ఏంటంటే గ్యాపింగ్ జోన్స్ అనేవి కూడా మనకి సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. సో ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో సక్సెస్ఫుల్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ గ్యాప్ అనేది సపోర్ట్ తీసుకుంది. ప్రీవియస్గా నెక్ లైన్ ఉంది అండ్ గ్యాప్ ఉంది. ఆ సేమ్ లెవెల్ ఏంటంటే 17,420 లెవెల్స్ అనేవి మనకు సపోర్ట్ తీసుకున్నాయి. సేమ్ ఫ్రెండ్స్, మనం దాంట్లోలాగే అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తూ ఉంది. బట్ ఏంటంటే ఒకసారి అప్ ట్రెండ్ వెళ్ళాలి అంటే మార్కెట్ ఒక ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మనకి లెవెల్ మీద లెవెల్ మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఫ్రెండ్స్ మనకి ఒక స్ట్రాంగ్ కన్సోలిడేషన్ అనేది తీసుకోవడం జరిగింది. బట్ లాస్ట్ 2 డేస్ ఒకసారి జూమ్ చేస్తే ప్రైస్ యాక్టివిటీలో చూడండి, ఇది ఒక ఇండిసిషన్ క్యాండిల్ హ్యామరు, ఇది ఒక ఇండిసిషన్ క్యాండిల్ హ్యామరు. ఓకే, ఎనీహౌ ఏంటంటే ఈ నారో రేంజ్ ట్రేడింగ్ అనమాట, అంటే పెద్దగా యాక్టివిటీ అనేది కనిపించట్లేదు. ఒకవేళ మనం ఏదైనా డౌన్ ట్రెండ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే కూడా ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ అనేది కావాలి. అట్లీస్ట్ ఏంటంటే ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగితే ఫర్దర్గా ఏదైనా సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో టుమారో అనేది డెఫినెట్గా ఏంటంటే మనకి ఇంట్రెస్టింగ్ డే అవుతుంది ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే నిఫ్టీ అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ.